ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించుటకు, మనము చేసే పనులన్నిటిలోనూ మనల్ని వర్ధిల్లు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల చెట్లు, నీ పిల్లలు ఒలివ మొక్కలు వనుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ జీవితకాలమంతయు యెరూషలేమును క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనం వెలుగు చూచుచున్నాము. యేసయ్య విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనియెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. నీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనెడల దేవునికున్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉండును. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వారు కాదు. ఆయనే మొదటి మనల్ని ప్రేమించను గనుక మనం ప్రేమించుచున్నాము. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతురి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము అన్ని విషయములలో మమ్మల్ని ఆశీర్వదించుటకు, అన్ని విషయంలో మమ్మల్ని వర్ధిల్లజేయుటకు నీవు చాలని వాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలేందు నడుచుకుంటూ నీ ప్రేమలో నిలిచిండులాగున మాకు సహాయము దయచేయమని, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.